యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. బాగున్నారా? దేవుని యొక్క కృపను బట్టి మీరు క్షేమంగా ఉంటారని నమ్ముతున్నాను. ఈ యొక్క ఉదయకాలపు అనుదినపు ధ్యానాన్ని అనేకులకు పరిచయం చేయండి. మీకు ఏమైనా ప్రార్థన అవసరాలు ఉంటే మాకు తెలియపరచండి. మీ కొరకు ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. ఈరోజు దేవుడు మనకిచ్చిన వాగ్దానం మత్తయి సువార్త 16:19. ఈ వాగ్దానం ఎత్తుపట్టి ప్రార్థన చేయండి. దేవుని బిడ్డలారా, కొన్ని రోజులుగా జస్ట్ ప్రార్థన గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాను. ప్రార్థనలో కొన్ని రకాలు ఉన్నాయి. జస్ట్ ఇప్పుడిప్పుడే ప్రార్థన ఎక్కువ చేసుకోవాలి, ప్రార్థనలో బలపడాలి, డీప్గా వెళ్ళాలని ఆశపడుతున్న వారికి నేను చెప్పే ఈ యొక్క కొన్ని అంశాలు సహాయపడతాయని నమ్ముతున్నాను. కొంతమంది అయితే ఆల్రెడీ డీప్గా ఆత్మీయతలు ఎదిగి ఉంటారు. బహుశా వాళ్ళకి ఇది తోడ్పడకపోవచ్చు, కానీ బట్ బేసిక్గా కొంచెం ఆత్మీయతలు ఇప్పుడిప్పుడే ఎదుగుతున్న వారికి ఎంతగానో తోడ్పడతాయి. మొదటిగా ప్రేయర్ ఆఫ్ కన్ఫెషన్. దేవుని బిడ్డలారా, ప్రార్థనలు వెళ్ళగానే కొంతమంది వాళ్ళ అవసరాలు చెప్పేసి లేచిపోతున్నారు, అదే ప్రార్థన అనుకుంటున్నారు. కానీ కీర్తన 32:5 రాయబడి ఉంది. దావీదు అంటున్నాడు, నా యొక్క అతిక్రమాన్ని నేను దేవుని సన్నిధిలో ఒప్పుకుంటాను, నా పాపాన్ని క్షమించమని నేను దేవుని దగ్గర అడుగుతాను, అప్పుడు దేవుడు నా ప్రార్థనను ఆలకిస్తాడు అంటున్నాడు. కీర్తన 51లో దావీదు పాపం చేసిన తర్వాత చేసిన అద్భుతమైన ప్రార్థన అంశాలు ఎలాగా హృదయాన్ని కుమరించి పశ్చాత్తాపడి అడిగాడో మనకు కనపడుతుంది. దేవుని సన్నిధిలో వెళ్ళగానే కొన్ని నిమిషాలు మౌనంగా ఉంటూ మనం ఎక్కడెక్కడ పొరపాటు చేస్తామో, ఏ విషయంలో తప్పు చేస్తామో దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. తప్పిపోయిన కుమారుడు తన తండ్రి దగ్గరికి రాగానే ఆయన చేసిన మొట్టమొదటి పని ఏంటని చెప్పండి? డాడీ బాగున్నారా, లేకపోతే మీరు చాలా మంచివారు, గొప్పవారులా పొగడలేదు. మొదటిగా పరలోక తండ్రికి విరోధంగా నీకు విరోధంగాను పాపం చేసిన క్షమించమని చెప్పి అడిగాడు. అది కూడా మనము దాన్ని ఒక ఆచారం కింద చేసుకొని ఇంకా వెళ్ళగానే ప్రభువుని క్షమించండి, మన్నించండి ప్రభు అని చెప్పి ప్రార్థన ప్రారంభించడం కూడా కరెక్ట్ కాదు. నిజమైన పశ్చాత్తాపంతో మనం ముందుకు వెళ్ళాలి. తర్వాత ప్రేయర్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్, కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ప్రారంభించాలి. మొదటి దినవృత్తాంతం 13:34-35 చదివితే, దేవుని బిడ్డలారా, దేవుడు ఎంత మంచివాడో గొప్పవాడో మన దేవుడికి కృతజ్ఞతా స్తుతులు చెల్లించాలని రాయబడి ఉంది. ఫిలిప్పీ పత్రిక 4:6 చూడండి, కృతజ్ఞతా స్తుతులతో మనము దేవునికి విజ్ఞాపనను తెలియపరచాలంట. సో మన కృతజ్ఞతా స్తుతులు చెల్లించడం ప్రారంభించాలి, దేవుని మహిమపరచడం ప్రారంభించాలి. ఆ కృతజ్ఞతా స్తుతులు చెల్లిస్తూ మనం ఏం చేయాలంటే దేవుని ముందు సాగిలపడి ఆయన ఆరాధించడం ప్రారంభించాలి. సో ఇట్స్ కాల్డ్ ప్రేయర్ ఆఫ్ అడోర్నేషన్. దేవుని సన్నిధిలో సాగిలపడుతూ మన ప్రేమంతా మన దేవుడి ముందు కుమరిస్తూ ప్రార్థన చేయాలి. ఇది నేర్చుకొని చేసేది కాదు, హృదయం నుండి వచ్చేది మాట. కీర్తన 148:13 రాయబడి ఉంది. తర్వాత మన యొక్క అవసరాల కోసం, మన యొక్క నీడ్స్ కోసం దేవుని సన్నిధిలో మొరపెట్టడం, దేవుని నామానికి స్తోత్రం, దేవుని దగ్గర అడగటం. ప్రేయర్ ఫర్ యువర్ నీడ్స్, ప్రేయర్ ఫర్ యువర్ హీలింగ్, ఏదైనా కావచ్చు. ఇర్మియా గ్రంథం 17:14 భక్తుడు ఇలా అంటున్నాడు, లార్డ్ హీల్ మీ అంటున్నాడు. సో దాన్ని ఏమంటామంటే దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయటం. కొలొస్సీ పత్రిక 1:9-12 చదివితే విజ్ఞాపన గురించి రాయబడి ఉంది. నేను చెప్పింది ఇది ఒక నార్మల్, ఒక కామన్ విశ్వాసికి చేసే ప్రార్థన. మీరు కనుక ఆత్మపురులైతే పరిశుద్ధాత్మ దేవుడే మనల్ని ప్రార్థనలు నడిపిస్తాడు. దానికి ప్రారంభం ముగింపు ఈ క్రమాలు ఏమి ఉండవు. ఆత్మ చెప్పన మనం నడిపించబడతాం. సో మీరు ఆత్మపురులైతే అటువంటి ఆత్మ చేత నింపబడి ఆత్మతో చేయబడుతున్న ప్రార్థనలో ముందుకు సాగాలని కోరుతున్నాను. పరిశుద్ధము నమ్మకమైన పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. మా అతిక్రమ పాపాన్ని కడిగి పరిశుద్ధపరిచి విశేషమైన కృప దయచేసి నడిపించమని అడుగుతున్నాను తండ్రి. నీ వరాలతో నింపండి ప్రభా, అభిషేకంతో నింపండి ప్రభా. పరలోక మహిమ తాకునగాక, దేవుని ప్రసన్నత తాకునగాక, యేసుక్రీస్తు నామములో విడుదల కలుగునగాక, యేసు నామములో అద్భుతం జరగనగాక.
మీరే తాకుమని దీవించి బలపరచమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. హ్యావ్ ఎ బ్లెస్సడ్ డే. దేవుడు మనం దీవించగాక.